శోభకృతనామ సంవత్సర శుభాకాంక్షలతో సింహరాశికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ సంవత్సరము సింహరాశి వారికి ఏప్రిల్ 22 వరకు కూడా గురువు మీ రాశికి అష్టమ స్థానమైనటువంటి మీనరాశిలో ఉండటం, ఆ తర్వాత నవమ స్థానమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా కూడా ఇదే స్థానంలో సంచరించడం జరుగుతుంది. శని జనవరి నుండి మీ రాశికి షష్ఠ స్థానమైన మకర రాశి నుంచి సప్తమ స్థానమైన కుంభరాశిలోకి ప్రవేశించడం, అదేవిధంగా అక్టోబర్ 30న రాహు నవమ స్థానమైన మేషరాశి నుంచి అష్టమ స్థానమైన మీనరాశిలోకి ప్రవేశించడం, మరియు కేతువు 3వ స్థానమైనటువంటి తులారాశి నుంచి 2వ స్థానమైనటువంటి కన్యారాశిలోకి కూడా ప్రవేశించడం అనేది గోచార పరిశీలన. ఇక 2023వ సంవత్సరము ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం సామాన్యంగా, ద్వితీయార్థం కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు మరియు శని గోచారం కూడా అనుకూలంగా ఉండదనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శని దృష్టి 9వ స్థానంపై, అలాగే జన్మస్థానంపై మరియు 4వ స్థానంపై కూడా ఉండడం వల్ల ఈ సంవత్సరం ప్రథమార్థంలో మీకు ఇష్టం లేకున్నప్పటికీ కూడా దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అదనపు బాధ్యతలు కూడా మీపై ఉండటంతో క్షణం తీరిక లేకుండా పనిచేయాల్సి వస్తుంది. కుటుంబానికి దూరంగా పనిచేయాల్సి రావడంతో మీరు మానసికంగా కొంత ఆందోళనకు లోనయ్యేవారు అవకాశం ఉన్నది. మీపై అధికారుల ఒత్తిడి కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉండడంతో మీరు నిరాశకు, అసహనానికి కూడా లోనయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎంత శ్రద్ధగా పనిచేసినప్పటికీ కూడా మీ పై అధికారులు మీరు చేసిన పనిలో లోపాలను ఎత్తి చూపడం వల్ల మీరు ఆందోళనకు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో కేతువు గోచారం 3వ స్థానంలో అనుకూలంగా ఉండటం వల్ల మీరు అప్పుడప్పుడు కూడా నిరాశకు లోనైనప్పటికీ మీ సహోద్యోగులు మరియు మిత్రుల సహకారంతో ఉత్సాహాన్ని తిరిగి పొందగలుగుతారు. ఏప్రిల్ చివరి వారంలో గురు గోచారం 9వ ఇంటికి మారడంతో వృత్తిపరంగా మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. మీరు తిరిగి మీ సొంత ప్రాంతానికి రావడం వల్ల మానసికంగా ఉన్న ఒత్తిళ్లు కొంతమేరకు తగ్గుతాయి. శని గోచారం సప్తమ స్థానంలో అంతగా అనుకూలంగా లేనప్పటికీ కూడా గురు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీరు మానసిక ప్రశాంతతను అనేది పొందుతారు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి రావటం వల్ల మీ పై అధికారులతో గత కొంతకాలంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దూరం అవుతాయి. ఇక గతంలో మీకు ఇచ్చిన పనులు ఏవైతే ఉన్నాయో మీరు నిజాయితీగా పూర్తి చేయడం వల్ల దాని ఫలితాన్ని కూడా ఈ సమయంలో మీరు పొందగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు మాత్రం మే నెల నుంచి నవంబరు నెల వరకు కూడా అనుకూల ఫలితం అనేది లభిస్తుంది. గురువు యొక్క దృష్టి జన్మస్థానంపై ఉండటంచే ఏప్రిల్ నుంచి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. దానివల్ల మీ వృత్తిలో ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు. గతంలో కూడా మీ గురించి తప్పుగా ఎవరైతే అర్థం చేసుకున్న అధికారులు ఉన్నారో వారు మిమ్మల్ని, మీ పనిని కూడా మెచ్చుకునేటటువంటి స్థితి పొందుతారు. మీరు ఇచ్చే సలహాలు మరియు మీ ఆలోచనలు కూడా మీ కార్యాలయ అభివృద్ధికి సహకరించడం వల్ల మీ వృత్తిలో పదోన్నతితో పాటుగా మీకు ఆర్థికపరమైన అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. అయితే శని గోచారం సంవత్సరమంతా కూడా 7వ స్థానంలో ఉండటం వల్ల కొన్నిసార్లు మీ సహోద్యోగులు వారి ఈర్ష్య కారణంగా మీ గురించి, మీ అధికారుల గురించి కూడా తప్పుగా చెప్పడం కానీ, లేదా మీరు చేసే పనులకు అడ్డంకులు కలిగేలా చేయడం కానీ చేసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఏప్రిల్ తర్వాత నుంచి కూడా ఉద్యోగంలో ఆటంకాలు, సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అక్టోబర్ చివరి వారంలో రాహుకేతువుల గోచారం మూలంగా మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా రహస్య శత్రువుల కారణంగా కానీ, లేదా గతంలో చేసిన తప్పుల గురించి మీపై అధికారులకు తెలియడం వల్ల దానివల్ల మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం అనేది
గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ సమయంలో గురు గోచారం బాగుంటుంది కాబట్టి ఆ సమస్య మీ వృత్తిపై ఎటువంటి ప్రభావం కూడా చూపించదు. వృత్తిలో మార్పును కోరుకునే వారికి మాత్రం ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య సమయం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మాత్రం మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్యకాలం, అలాగే జూలై 17 నుంచి ఆగస్టు 17 మధ్యకాలం, నవంబర్ 17 నుంచి డిసెంబర్ 16 మధ్యకాలం వృత్తిలో కొంత ఎక్కువ పని ఒత్తిడి ఉండే అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఈ సమయంలో వృత్తిలో కూడా మార్పు కావాలనుకోవడం అనేది, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయటం అనేది కూడా మీకు సరైన ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి గమనించమనవి. ఇక 2023వ సంవత్సరంలో సింహరాశి వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి కల వారికి కూడా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం కనుక పరిశీలిస్తే, వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం మాత్రం సామాన్య ఫలితాలను, అలాగే ద్వితీయార్థం మాత్రం కొంత అనుకూల ఫలితాలను కూడా ఇస్తుంది. సంవత్సరం అంతా కూడా శని గోచారం సప్తమ స్థానంలో ఉండటం, ఏప్రిల్ వరకు గురు గోచారం అష్టమంలో ఉండటం వల్ల వ్యాపారంలో ఒడిదుడుకులను, నష్టాలను కూడా ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు ఎంత శ్రమించినా కూడా అప్పటికీ కూడా సరైన విధంగా వ్యాపారం జరగకపోవడం వల్ల కొంత నిరాశకు లోనయ్యే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. అదే కాకుండా పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులకు కూడా సరైన రాబడులు లేకపోవడంతో కొంత ఒత్తిడికి లోనవుతారు. శని దృష్టి ప్రథమ స్థానం ఉండటం వల్ల మీరు చేసే ఆలోచనలో కూడా సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల మీరు వ్యాపార విషయంలో నష్టాలను చూసేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. శని దృష్టి 4వ స్థానంపై ఉండటంచే ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధికి రాత్రింపవళ్ళు కష్టపడాల్సి వస్తుంది. మీ వ్యాపార భాగస్వాములతో కూడా కొన్ని ఇబ్బందులు అలాగే ఈ సమయంలోనే ఎదురయ్యే సూచన. మీరు వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని మీతో గొడవ పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది మీతో వ్యాపార భాగస్వామ్యాన్ని కూడా రద్దు చేసుకునే అవకాశం అనేది సూచిస్తూ ఉన్నది. ఏప్రిల్ నెలలో ఈ గురువు యొక్క సంచారం వల్ల నవమ స్థానానికి మారడంచే ఈ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. అలాగే వ్యాపారంలో అభివృద్ధి అనేది కొంత ప్రారంభం అనేది సూచిస్తూ ఉంటుంది. మీరు చేసే ఆలోచనలు, పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మీకు లాభాలను ఇస్తాయి. దాని కారణంగానే గతంలో వ్యాపార అభివృద్ధికి మీరు చేసిన అప్పులు కానీ, తీసుకున్న లోన్లు కానీ తిరిగి తీర్చగలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. గురువు యొక్క దృష్టి పంచమ స్థానంలో ఉండటంచే మళ్ళీ మీరు కొత్తగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వటం, దానివల్ల వ్యాపార అభివృద్ధి కూడా సాధ్యమయ్యేటటువంటి సూచన ఉన్నది. పోటీ వాతావరణాన్ని కూడా తట్టుకుని వ్యాపారంలో నిలదొక్కుకోగలుగుతారు. మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ శ్రమను గుర్తించి తగిన సహాయ సహకారాలను కూడా అందించేటటువంటి సూచన ఉన్నది. ఈ మధ్యలో ఉన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మళ్ళా మీరు కొత్త ప్రదేశాల్లో కూడా ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభించే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం మాత్రం ప్రథమార్థంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీకు రావలసిన అవకాశాలు సరైన సమయానికి రాకపోవడంచే, అలాగే వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోవడం వల్ల మీరు నిరాశకు, అసహనానికి కూడా గురయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. అయితే ఈ సమయంలో కేతువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు ఒక అవకాశం దూరమైన ఇంకో అవకాశం దరిచేరేటటువంటి పరిస్థితి సూచిస్తూ ఉన్నది. అయితే 8వ ఇంట్లో గురువు గోచారం కారణంగా ఎక్కువ శ్రమతో మీకు వచ్చిన అవకాశాలను మీరు వినియోగించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ నైపుణ్యానికి తగిన ప్రదర్శన చేయకపోవడం వల్ల ఇచ్చిన వారిని అసంతృప్తికి గురి చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ఓపికగా ఉండడం, అలాగే అహంకారాన్ని, గర్వాన్ని కూడా వదిలి వినయాన్ని అలవరుచుకోవడం అనేది మంచిది. ఏప్రిల్ చివరిలో గురువు గోచారం అనుకూలంగా మారడంచే మీరు మంచి అవకాశాలను పొందడమే కాకుండా గతంలో పోగొట్టుకున్నటువంటి ఖ్యాతిని కూడా తిరిగి పొందగలుగుతారు. మీ శ్రమకు ఏదైతే ఉందో అది తగిన అదృష్టం కలిసి రావడంతో ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి. మరియు మీ పనిలో మీరు మంచి అవకాశాలను పొందుతారు. ఈ సంవత్సరం మీతో ఉండి మిమ్మల్ని గురించి చెడుగా చెప్పే వారి పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. మీపై ఉన్న ఈర్ష్యతో కానీ, లేదా గతంలో మీరు వారికి తగిన సహాయం చేయకపోవడం వల్ల కానీ వారు మీపై కోపాన్ని పెంచుకునేటువంటి అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది.
ముఖ్యంగా ఈ సంవత్సరం చివరిలో మాత్రం ఇటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పేసి సూచన. ఇక 2023వ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ వరకు కూడా గురువు మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఆర్థికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేయాలనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావడం వల్ల డబ్బుకు ఇబ్బంది పడతారు. మీ స్నేహితుల దగ్గర లేదా కుటుంబ సభ్యుల దగ్గర కూడా ఈ సమయంలో డబ్బు చేబదులు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. శని గోచారం 7వ స్థానంలో ఉండటంచే గతంలో మీకు డబ్బు ఇచ్చిన వారు కూడా డబ్బు తిరిగి ఇవ్వమని మిమ్మల్ని ఒత్తిడి చేయటం అవకాశం అనేది ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కూడా ఈ సమయంలో సరైన రాబడి లేకపోవడంతో కొంత ఇబ్బందికి లోనవుతారు. ఈ సమయంలోనే గురువు దృష్టి 2వ ఇంటిపై ఉండడం వల్ల మీకు ఏదో ఒక రూపంలో అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. దానివల్ల మీరు గతంలో తీసుకున్న అప్పులు తీర్చగలుగుతారు. ఏప్రిల్ చివరిలో గురువు గోచారం అనుకూలంగా రావడంతో మీ ఆర్థిక స్థితి మెరుగుపడటం ప్రారంభం అవుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు నుంచి మంచి రాబడులు రావడంతో మీరు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. గతంలో తీసుకున్న అప్పులు తిరిగి తీర్చగలవారవుతారు. అంతేకాకుండా ఈ సమయంలో వారసత్వ సంబంధ ఆస్తులు కానీ లేదా మీకు రావలసిన డబ్బు కానీ మీకు అందటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేటటువంటి సూచన ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్నా, అలాగే లేదా ఇల్లు వాహనం లాంటివి కొనుగోలు చేద్దామనుకున్నా కూడా అది ఏప్రిల్ చివరి వారం నుంచి అక్టోబర్ చివరి వారం మధ్యలో చేయటం మంచిది. అక్టోబర్ చివరిలో కనుక రాహు గోచారం 8వ స్థానంలో వస్తుంది కాబట్టి ఈ సమయంలో ఇతరుల మాటలు విని పెట్టుబడులు పెట్టడం అంతగా మంచిది మాత్రం కాదు. దానివలన మీకు ఆర్థికంగా నష్టం జరిగినప్పటికీ అవసరానికి తగిన డబ్బు మాత్రం మీకు అందుబాటులో లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం చివరిలో కేతు గోచారం 2వ స్థానంలో ఉంటుంది కాబట్టి గతంలో మీరు పెట్టిన పెట్టుబడి నుంచి ఆకస్మికంగా ధనలాభం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ తర్వాత నుంచి కూడా గురు దృష్టి లగ్నంపై 3వ స్థానంపై మరియు 5వ స్థానంపై ఉండటంచే షేర్ మార్కెట్ లాంటి వాటిలో పెట్టే పెట్టుబడులు లాభాలను ఆర్జించి పెడతాయి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి పెట్టుబడుల విషయంలో ఇతరుల ఒత్తిడికి లొంగకుండా మీరు స్వయంగా మంచి చెడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం మార్చి 15 నుంచి కూడా ఏప్రిల్ మధ్యకాలం, అలాగే జూలై 15 నుంచి కూడా ఆగస్టు మధ్యకాలం, నవంబర్ 17 నుంచి డిసెంబర్ మధ్యకాలం కూడా మీకు ఆర్థికంగా అనుకూలించేది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో అతి జాగరూకతతో ఉండటం మంచిదని సూచన. ఇక ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం. 2023వ సంవత్సరం సింహరాశి వారికి ఆరోగ్యం ఎలా ఉండబోతోంది? ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏప్రిల్ వరకు కూడా గురు శని గోచారాలు అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు మీ ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచన. ముఖ్యంగా కాలేయం, ఊపిరితిత్తులు మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా జీర్ణాశయ సంబంధ ఆరోగ్య సమస్యలు, మానసికపరమైన ఒత్తిడి కారణంగా వచ్చే సమస్యలు కూడా మిమ్మల్ని ఈ సమస్యల్లో ఇబ్బంది పెడతాయి. అయితే కేతువు 3వ స్థానంలో ఉంటుంది కాబట్టి మానసిక సమస్యల నుంచి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఏప్రిల్ చివరి వారం నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా గురువు దృష్టి 1వ స్థానంపై మరియు 5వ ఇంటిపై ఉంటుంది కాబట్టి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆరోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో బయటపడగలుగుతారు. ఈ సంవత్సరం శని దృష్టి 4వ స్థానంలో, 1వ స్థానంలో మరియు 9వ స్థానంలో ఉండటం, దాన్ని బట్టి మీ ఆహారపు అలవాట్ల విషయంలో మాత్రం చాలా జాగరూకత వహించాలి. ఇక శని యొక్క దృష్టి కారణంగా మీరు మానసిక ఒత్తిడికి లోనై మీ భోజనంపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మీరు జీర్ణాశయ సంబంధ ఆరోగ్య సమస్యలు
మరియు స్థూలకాయ సంబంధ సమస్యలతో కూడా బాధపడే అవకాశం సూచిస్తూ ఉన్నది. సమయానికి తగిన భోజనం తీసుకోవడం, అవసరమైనంత నిద్రను కలిగి ఉండడం వల్ల ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మీరు ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. నవంబర్ నుంచి రాహుగోచారం 8వ స్థానంలో ఉండటం కాబట్టి మీరు జననాంగ సంబంధ ఆరోగ్య సమస్యలు మరియు అలర్జీల కారణంగా కూడా బాధపడే అవకాశం సూచిస్తూ ఉన్నది. అయితే ఈ సమయంలో గురువు యొక్క గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు తొందరగానే తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరం మే 10వ తేదీ నుంచి జూలై మొదటి ఈ యొక్క ఇదిలో, అలాగే నవంబర్ 16 నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు వాహనాలు నడపడంలోనూ మరియు ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ఆవేశానికి లోను కాకుండా మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని సూచన. 2023వ సంవత్సరము మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఏప్రిల్ వరకు కూడా గురువు మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల కుటుంబంలో ప్రశాంతత అనేది కరువు అవుతుంది. శని గోచారం 7వ స్థానంలో ఉండటంచే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువ అవుతాయి. మీ జీవిత భాగస్వామి మీపై పెత్తనం చెలాయిస్తున్నాడు అనే అభిప్రాయం కారణంగా మీరు మీ జీవిత భాగస్వామితో తరచుగా గొడవలు పడే అవకాశం సూచిస్తూ ఉన్నది. మీ ఇద్దరి మధ్య సంయమనం లోపించడం వల్ల కుటుంబంలో ప్రశాంతత కరువు అవుతుంది. గురు గోచారం కూడా ఈ సమయంలో అనుకూలంగా లేకపోవడం వల్ల మీ జీవిత భాగస్వామి కొరకు డబ్బు ఖర్చు చేయాల్సి రావటం కానీ, లేదా మీ కుటుంబ సభ్యుల గురించి లేదా వారి ఆరోగ్యం గురించి కూడా ఎక్కువగా ఆందోళన పడాల్సిన రావటం జరుగుతుంది. ఈ సమయంలో రాహు గోచారం 9వ ఇంట్లో ఉండటంచే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ, మీ ఇంటిలో పెద్దవారి ఆరోగ్య విషయంలో కానీ మీరు ఆందోళన చెందుతారు. అయితే ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల శని ఇచ్చేటటువంటి చెడు ప్రభావం అనేది తగ్గుతుంది. మీ ఇంట్లో జరిగే శుభకార్యాల కారణంగా కానీ, ఇంటి పెద్దల జోక్యం కారణంగా కానీ మీ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. దానివల్ల ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ సమయంలో మీ పిల్లల విజయాల కారణంగా కూడా మీరు ఆనందపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక మీరు సంతానం గురించి లేదా వివాహం గురించి కనుక ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఏప్రిల్ తర్వాత మీ కోరిక తీరే అవకాశం సూచిస్తూ ఉన్నది. గురు గోచారం ఏదైతే ఉందో 9వ స్థానంలో ఉండటంచే మీలో ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది. గురు దృష్టి మీ రాశిపై మరియు 5వ ఇంటిపై ఉండటంచే మీరు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయటం కానీ, దేవాలయ సందర్శన చేయటం కానీ జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఆధ్యాత్మికంగా మార్గం చూపించే గురువులను కూడా ఈ సమయంలో సందర్శించి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. మొత్తం మీద ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గతంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోవటం వల్ల మీ జీవిత భాగస్వామితో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ ఈ ప్రయాణాలు అనేవి చేస్తారు. శని దృష్టి ఈ సంవత్సరం అంతా కూడా 4వ ఇంటిపై ఉన్నప్పటికీ ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ మీరు కొంతకాలం మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ సంవత్సరం మీరు ఆలోచనల కంటే కూడా ఎక్కువ ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వ్యక్తిగతంగా మీకు మీ కుటుంబానికి కూడా ప్రశాంతత అనేది చేకూరుతుంది. శని గోచారం 7వ స్థానంపై ఉండటంచే ఈ సంవత్సరం శత్రు భయం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇతరులతో వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచన. ముఖ్యంగా అక్టోబర్ చివరి నుంచి రాహుగోచారం 8వ స్థానంలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మరీ ముఖ్యంగా మీ మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. 2023వ సంవత్సరము విద్యార్థులకు ఎలా ఉండబోతోంది? సింహరాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు మాత్రమే ఇస్తుంది. ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం మరియు శని గోచారం కూడా బాగుండదు కాబట్టి వీరికి చదువు విషయంలో శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా
అనవసర విషయాల మీద సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. శని దృష్టి 4వ స్థానంపై ఉండటంచే అలాగే 9వ స్థానంచే ఉండటం వల్ల విద్యాభ్యాసంలో ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు అనేవి ఎదుర్కొంటారు. అయితే ఏప్రిల్ వరకు కూడా గురువు యొక్క దృష్టి 4వ స్థానంలో ఉండటంచే ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా ప్రయత్నించడం వల్ల వారు అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం 9వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకు చదువుపై ఆసక్తి ఏకాగ్రత కూడా పెరుగుతాయి. గురువు దృష్టి 9వ స్థానంపై ఉండటంచే కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా కూడా తమ ప్రతిభను పెంచుకుని పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించాలని చెప్పేసి ఆలోచన కూడా ఈ సమయంలో పెరగడం వల్ల చదువు గురించి ఎక్కువగా శ్రమించి మంచి ఫలితాలను సాధిస్తారు. గురువు యొక్క దృష్టి 1వ స్థానంపై ఉండటంచే గతంలో ఉన్న ఆందోళన తొలగిపోయి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఈ సమయంలో విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులు అనుకూల ఫలితాలను పొందుతారు. అయితే 9వ స్థానంపై శని దృష్టి కారణంచే 1 కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం గోచరిస్తూ ఉన్నది. మరోసారి ప్రయత్నించడం వల్ల అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. 1వ స్థానంపై శని దృష్టి కూడా ఉండటంచే ఒక్కోసారి బద్ధకాన్ని అలవర్చుకుని చదువు వాయిదా వేసేటటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. ఇక గురువులు మరియు పెద్దల సహకారంతో విద్యార్థులు బద్ధకాన్ని వదిలి వారి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చేసే వారికి, ప్రభుత్వ ఉద్యోగం కొరకు కాంపిటీషన్ పరీక్షలు రాసే వారికి ఈ సంవత్సరం కూడా ద్వితీయార్థంలో వారి ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నది. ఇక సింహరాశి వారు 2023వ సంవత్సరము ఏ గ్రహాలకు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయం కనుక మనం ప్రస్తావన చేస్తే ఈ సంవత్సరం సింహరాశి వారికి ప్రథమార్థంలో గురుగోచారం, అలాగే సంవత్సరం అంతా కూడా శని గోచారం, సంవత్సరం చివరిలో రాహు గోచారం బాగుండదు. కాబట్టి ఈ గ్రహాల అనుగ్రహం కొరకు సమస్యలు తొలగిపోవడానికి గురు, శని, రాహుగ్రహ పరిహారాలు ఆచరించడం మంచిది. ఏప్రిల్ వరకు గురువు గోచారం బాగుండదు కాబట్టి ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ గురువు యొక్క స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయటం అలాగే విద్యార్థులకు మాత్రం చదువుకు అవసరమైన పుస్తకాలు కానీ ఇతర వస్తువులు కానీ దానం చేయటం వల్ల గురువు శుభ ఫలితాలు ఇస్తాడు. సంవత్సరం అంతా కూడా శని గోచారం 7వ స్థానంలో ఉంటుంది కాబట్టి శని ఇచ్చే సమస్యలు తొలగిపోవడానికి, శనిని శాంతింపజేయడానికి ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ స్తోత్రం చదవటం, శని మంత్ర జపం చేయటం లేదా శనికి కానీ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం వల్ల శని శుభ ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా పేదలకు కానీ వికలాంగులకు కానీ సహాయం చేయడం వల్ల కూడా శని తృప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరాంతంలో రాహుగోచారం కూడా 8వ స్థానంలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చేటటువంటి మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోవడానికి ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ రాహు మంత్ర జపం చేయటం లేదా రాహు యొక్క స్తోత్ర పారాయణ చేయడం మంచిది. అదే కాకుండా దుర్గా సంబంధ స్తోత్రం కానీ అమ్మవారికి పూజ చేయటం కానీ చేసినట్లయితే రాహు ఇచ్చే చెడు ఫలితాలు అనేవి తగ్గుతాయి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు.